ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆజాద్ సమాజ్ పార్టీ బలపరిచిన 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జావిద్ ఖాన్ యాపిల్ గుర్తుతో ఇంటింటా మహాప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ షాకిల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ 21వ వార్డు ప్రజలందరూ తనను ఆదరించి మీ అందరి అమూల్యమైన ఓటు తనకు వేసి గెలిపించాలని, ఆజాద్ సమాజ్ పార్టీ ఇచ్చిన 8 హామీలను నెరవేర్చి మున్సిపల్ పరిధిలోనే గొప్ప ఆదర్శనీయ అభివృద్ధి వార్డుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు షేక్ షాకిల్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుల సూచనల మేరకు 8 హామీలను ఇవ్వడం జరిగిందని, మహిళల రక్షణకు క్రాంతినగర్ లో సీసీటీవీల ఏర్పాటు, పలువురందరికీ ప్రభుత్వ పథకాలు చేయాలని, పూర్తి స్థాయిలో క్రాంతినగర్ వార్డులో ప్రాథమిక ఆరోగ్య శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహణ, ప్రతి సమస్యలకు వార్డు కార్యాలయం వారానికి ప్రజా వినతి, ఆరోగ్యానికి భరోసా, 5 రూపాయలకే మినరల్ వాటర్ బాటిల్స్ పథకం, మౌలిక సదుపాయాల విప్లవం, వార్డు అంతటా సీసీ రోడ్ల నిధుల డ్రైనేజీ అభివృద్ధి, అవినీతి లేని వార్డు ప్రజల ముందే లెక్కలు, ప్రజాసేవలో ఆన్లైన్ కేంద్రం ఏర్పాటు, ప్రభుత్వ పథకాల ఉద్యోగ అప్లై ఉచితంగా అని 8 హామీలు ఇవ్వడం జరిగిందని, కాబట్టి ఆజాద్ సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జావిద్ ఖాన్ ను 21వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు. ఏమో 8 హామీలు ఇచ్చారు. నేను వార్డ్ నెంబర్ 21 జావిద్, అది అన్ని హామీలో నాకు ఒక్కసారి గెలిపించి మీరు రావాలా. నేను మీతో దయచేసి ఓపిక తెస్తున్నా, మీరు నాకు భారీ మెజారిటీతో తీసుకొని రావాలా. మా షకీల్ భాయ్ ఏమైతే 8 హామీలు చెప్పిండు, ఆ హామీలకు నేను పూర్తి చెప్పిస్తా. పూర్తి చెప్పింది క్రాంతినగర్ ఆదిలాబాద్ 21 వార్డ్ నెంబర్కి డెవలప్మెంట్ చేసే పార్టీ ఎంత హామీ ఇచ్చింది అని నేను నిలబడి మీరు నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తే మొత్తం హామీలు నేను చెప్పి మీకు చూపెడతా. ధన్యవాదాలు. 21 వార్డులలో భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున ర్యాలీ తీయడం జరిగింది. మేము వేరే పార్టీల తరహా వేరే హామీలు ఇయ్యను. భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి, అలాగే హెల్త్ ఇష్యూ మీద, ఎడ్యుకేషన్ ఇష్యూ మీద, సోషల్ యాక్టివిటీస్లో ఏదైతే మాకు అన్యాయం జరుగుతున్నది దానికి అండగా ఉంటామని మా భీమ్ ఆర్మీ కార్యకర్తలను కౌన్సిలర్ క్యాండిడేట్కి కంటెస్టింగ్లో దించినాము. మేము ఇస్తున్నాము హామీ, 8 హామీలు ఇస్తున్నాము. దాంట్లో మహిళల భద్రతకు ప్రతి గల్లీకి సీసీ కెమెరా మేము భీమ్ ఆర్మీ తరఫున పెడుతున్నాము. మా క్యాండిడేట్ కలిసిన తర్వాత భీమ్ ఆర్మీ తరఫున ప్రతి గల్లీకు మేము సీసీ కెమెరాలు పెడతాము. రెండవది, మనం చూస్తున్నాం ప్రభుత్వాలు ఏదో స్కీమ్లు ఇస్తున్నారు కానీ పేద ప్రజలకు అందుతలేదు. దానికి మేము అంట ఉండి ప్రజలకు గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు అందేలా మేము చూస్తాము. అలాగే ప్రతి నెలకి మెడికల్ క్యాంపు మన క్రాంతినగర్ వార్డులలో కంపల్సరీ మేము నియమిస్తాము. మంత్లీ నెలకి మెడికల్ క్యాంపు, ఈ నెలకి హార్ట్ అయినా వేరే నెలకి షుగర్ కానీ మళ్ళీ ఐస్ కానీ ఆ లెక్క ప్రకారం మేము ప్రతి నెలకు చేంజ్ చేస్తుంటా మేము మెడికల్ క్యాంప్ చేస్తానని హామీ ఇస్తున్నాము. ప్రతి సమస్యకు మేము ప్రజల సమస్యకు వార్డ్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకున్నాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఇబ్బంది పడే అవసరం లేదు. ప్రజల సమస్య ఉన్నా మా వార్డ్ ఆఫీస్కి వచ్చి మా కౌన్సిలర్కి చెప్పేస్తే మేము వాళ్ళకి సహకరించి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కలెక్టర్ దగ్గర మేము వాళ్ళ పని చేసిస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే మనం చూస్తున్నాం హెల్త్ ఇష్యూ కోసం వాటర్ ప్రాబ్లం ఎంతో ఉన్నది. పెద్దోళ్ళు మినరల్ వాటర్ తాగుతారు కానీ పేదోళ్ళకు దొరకలేదు. అందుకోసం మేము భీమ్ ఆర్మీ తరఫున మినరల్ వాటర్ యూనిట్ మేము వార్డులో పెట్టడానికి సిద్ధమవుతున్నాము. ఇంకా మినరల్ వాటర్ అందరికీ 15 రూపాయలు 10 రూపాయలకు దొరుకుతుంది కానీ మేము మా భీమ్ ఆర్మీ తరఫున 5 రూపాయలకే ఆ వాటర్ బాటిల్ ఇస్తున్నాము అని హామీ ఇస్తున్నాము. ఇంకా రోడ్లు ఎక్కడైతే లేవో డ్రైనేజ్లు దానికోసం కూడా పనిచేస్తామని హామీ ఇస్తున్నాము.
మేము గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన అమౌంట్ ఎన్ని వచ్చింది ఇంకా ఎన్ని ఖర్చు చేస్తున్నాము ప్రజల ముంగటే మేము లెక్క ఇస్తాము. మేము దాచుకో ఇంకా మేము కరప్షన్ చేయనీయం. మేము ప్రజల కోసం పని చేయడానికి సిద్ధమైనాం, ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ప్రజల సేవ కోసం ఆన్లైన్ సెంటర్ ఏదైతే ప్రభుత్వ స్కీమ్లకు ఆన్లైన్ చేయడానికి అవసరం ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆన్లైన్ సెంటర్కు పోయి లైన్లో ఉండే అవసరం ఉండదు. మేము బీమార్బీ తరఫున ఇక్కడ ఆన్లైన్ సెంటర్ ఓపెన్ చేయడానికి సిద్ధమవుతామని హామీ ఇస్తున్నాము. అదే ప్రజలకు మేము ఒకటే కోరుతున్నాము, మీరు